సమైక్యాంధ్రవాదులకు తెలంగాణ ద్రోహులకు అగ్రతాంబూలమా? ఇది చాలా విచారించగలిసినటువంటి అంశం. నిజంగా సమైక్యాంధ్రవాదులకు, అందున తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్లకు, సమైక్యాంధ్ర ఉద్యమానికి సపోర్ట్ చేసిన వాళ్లకు ఈనాడు తెలంగాణలో వాళ్ళకి అగ్రతాంబూలం అందుతుందా అనే ఆందోళన, భయం పట్టుకుంది మాలాంటి ఉద్యమకారులకు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన పాలక కమిటీ నిన్న తెలంగాణ ప్రభుత్వము కమిటీని విడుదల చేసింది. అందులో అర్హుల వాళ్ళు ముచ్చట పక్కకు పెడితే అనర్హులు వాళ్లకు పదవులు వచ్చాయి, కమిటీ సభ్యులుగా నియమించారు. దాంట్లో వివాదాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తుంది కొనదెల చిరంజీవి గారి భార్య సతీమణి శ్రీమతి గారు సురేఖ గారికి పాలక సభ్యుడిగా నియమించడం అనేది చాలా చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ రాజ్యాంగం ప్రకారము, చట్టం ప్రకారము అందరికీ హక్కు ఉండవచ్చు. కానీ కొంచెం మనం ఆలోచిస్తే ఆత్మగౌరవం విషయం కూడా మనకు ఉంది. ఎందుకంటే తెలంగాణ పోరాటమే, ఉద్యమమే ఆత్మగౌరవం గురించి. మన పాలన, మన అధికారాలు, మన నిధులు, మన ఉద్యోగాలు అంటూ మనం ఉద్యమించి 60 ఏళ్ళ కలని సాకారం చేసుకుంటే ఎంతోమంది ప్రాణత్యాగాల మీద తప్పని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేత తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భవింప చేసుకున్నాము. అయితే పాలకులు ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళైనా పెట్టుకోవచ్చు, కానీ సహజంగా ఇట్లాంటి కమిషన్లు, పాలక మండలిలో చాలా వరకు వాళ్ళ పార్టీకి అనుకూలంగా కృతజ్ఞతగా ఉన్నటువంటి వ్యక్తులకు, లేదా వాళ్ళకు పెట్టుబడిదారులుగా ఉన్న వ్యక్తులకు, లేదా వాళ్ళు కృతజ్ఞతగా చెప్పుకోవాల్సినటువంటి నిరుద్యోగులకు, అంటే పార్టీ తరపున నిరుద్యోగులకు ఇట్లాంటి పదవులు ఇస్తూ ఉంటారు. ఆ ఇస్తున్నటువంటి ఆ కమిషన్లు కానీ, పదవులు కానీ ఆయా రంగాలకు చెందినటువంటి నిపుణులకు ఇచ్చి ఉంటే బాగుంటుంది. కొన్ని సందర్భంలో ఆయా రంగాలకు సంబంధం లేని వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పాలక మండలిలో విమర్శలు ఏంటంటే, ప్రధానంగా వినిపించేది ఏకైకంగా ఇక్కడ శ్రీమతి కొనదెల సురేఖ అలియాస్ అల్లు సురేఖ. ఎందుకంటే అల్లు వారి ఇంటి బిడ్డ కాబట్టి. సరే, ఈమెని పాలక మండలి సభ్యులుగా నియమించడంలో అర్హత ఏముందో ఏమో, కానీ అర్హత మాత్రం ఒకటి ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఈ వీళ్ళు కానీ ఇంకా కొందరు ఉన్నారు. వీళ్ళల్లో ఒక్కసారన్నా యాదగిరిగుట్టకి వెళ్ళి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో లక్ష్మీ స్వామి వారిని దర్శనం చేసుకున్నటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇక్కడ ప్రశ్న. అంటే సహజంగా వాళ్ళు లక్ష్మీనరసింహస్వామిని గుర్తించారా, గుర్తించలేదా, మరి అక్కడికి వెళ్ళి ఆ ప్రాశస్త్యాన్ని పొందారా లేరా, ఎప్పుడన్నా దర్శనం చేసుకున్నారా అనేది ఇక్కడ ప్రశ్న వస్తూ ఉంది. సరే, నాస్తికవాదం ఆస్తికవాదం పక్కన పెడేద్దాం. ఇక్కడ సురేఖ గారికి ఇవ్వడంలో అభ్యంతరం ప్రధానంగా వచ్చేది ఏమిటంటే, చిరంజీవి గారి సతీమణి చిరంజీవి గారు మాత్రం తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యవాదం వినిపిస్తూ తెలంగాణ ఉద్యమం మీద వ్యతిరేకతంగా ప్రదర్శిస్తూ రాజీనామా ఇచ్చినటువంటి ప్రప్రథమ ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తి. సరే, ఒక మెచ్యూరిటీ క్లారిటీ తీసుకున్న చంద్రబాబు నాయుడు కన్నా చాలా బెటరు. ఎందుకంటే తాను సమైక్యవాదిని స్పష్టంగా చెప్పేశాడు. నేను అక్కడుంటా, ఇక్కడుంటా, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, నాకు 2 కళ్ళు 3 కళ్ళు 36 కళ్ళ సిద్ధాంతం చెప్పకుండా స్టాండ్ అయితే తీసుకున్నాడు సమైక్యవాదం. ఆ సమైక్యవాదం గురించి తాను నిలబడే వ్యక్తి, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమాన్ని సహకరించిన వ్యక్తి. ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ అర్హత ఉందని చెప్పి ఆ పాలక మండలి సభ్యురాలుగా ఆయన శ్రీమతిని చేశారు. ఏ కృతజ్ఞతలో భాగంగా ఇచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు ఇచ్చారు, ఎవరి సూచనల మేరకు ఇచ్చారు, ఎవరి మెప్పు కోసం ఇచ్చారు, దాని వెనక ఏమైనా రహస్యం ఉందా, ఆత్మగౌరవం అనేది పనిచేయదా? ఏ సమైక్యవాదం వినిపించినటువంటి ఈ ఫోటో అదే ఆ సందర్భంలో అరెస్ట్ చేస్తున్నప్పుడు అంటే ఉద్యమ సమయంలో అరెస్ట్ చేస్తున్నటువంటి సమైక్యవాద నిర్ణయం తీసుకున్న సందర్భంలో రాజీనామా ప్రకటించినటువంటి సందర్భంలో ఈ ఫోటో. మరి ఏకంగా పాలకుడే, మనకు తెలుసు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ గన్ను పెట్టినటువంటి ధీరోత్తముడు. మరి ఆయనకే పాలన ఒప్పజెప్ప మన మార్పు కోసం మనం ఎంతగా మేధావులు ఆలోచించుకోవాలి. తెలంగాణ సమాజం మార్పు అని చెప్పి ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకు పెత్తనం ఇస్తే ఇట్లాంటి వాళ్ళకే పాలక సభ్యులకు పంపకాలు జరుగుతాయి కదా. మరి తప్పు మనం అక్కడ చేశామా అనిపిస్తుంది. ఈరోజు మార్పు పేరు మీద మనం తప్పు చేశాము.
ఎవరైతే తెలంగాణ వ్యతిరేకించారో, ఎవరైతే తెలంగాణ ఏర్పాటును సహించలేదు, తెలంగాణ ప్రయోగాన్ని విఫలప్రయోగం చేయడానికి కంకణం కట్టుకొని ఎమ్మెల్యేలను కుంభకోణం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే కెమెరాల సాక్షిగా యావత్ విశ్వ ప్రపంచమంతా చూచేలా కెమెరాల సాక్షిగా దొంగలను పట్టించినట్టు వైనం మనం చూసాం. చరిత్రలో ఇదంతా సాక్ష్యాలుగా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి పాలన అవకాశం ఇస్తే ఇట్లాంటి వైఫల్యాలే చెందుతూ ఉంటాం. ఇట్లాంటి ఆత్మఘోష అనుభవించాల్సి వస్తుంది. సురేఖ గారికి ఇవ్వడంలో మాకు ఆమె మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం కానీ వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత కానీ లేదు. అర్హత అయితే స్పష్టంగా నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ ఇంత పెద్ద అనర్హత ఉంది తెలంగాణలో. తెలంగాణ సమైక్యవాదానికి వినిపిస్తానికి సహకరించినటువంటి చిరంజీవి గారి సతీమణికి ఇస్తే మరి ఈ రాష్ట్రంలో ఇంక ఇలాంటి పోస్టులు ఇవ్వడానికి ఇంకా ఎవరు అర్హులు లేరా? ఎవరు శ్రీమతులు లేరా? తెలంగాణ కోసం ప్రాణాలు అల్పించి ఆస్తులు తాకట్టు పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అంటూ ముందుకెళ్ళినటువంటి ఎందరో అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి. ఒక్క అమరవీర కుటుంబానికైనా ఈ పదవులు ఇచ్చారా అనేది ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో అమరులైనటువంటి శ్రీకాంతాచార్య తల్లి గారు శంకరమ్మ గారికి తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలిలో సభ్యురాలుగా చేసేటువంటి అర్హత లేదా ఆమెకు? తొలి ఆత్మహత్య బలిదానానికి ప్రయత్నించినటువంటి శ్రీకాంతాచారి ఉమ్మడి తెలంగాణ జిల్లాకు చెందినటువంటి శంకరమ్మకే అర్హత లేదా? శంకరమ్మ గారి కన్నా ఇక్కడ కనిపిస్తున్నటువంటి సురేఖ గారికి ఏం అర్హత ఉందని ఇచ్చారు? ఇది ప్రశ్న. అలాగే ఇంకా వివాదాలు ఉన్నాయి, అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మొదటగా మన్నె సత్యనారాయణ రెడ్డిని నియమించారు. ఈయన ఫార్మసిస్ట్ కంపెనీలో ప్రసిద్ధులు, ఆర్థికంగా ఫైనాన్షియల్గా బాగా పుష్టిగా ఉన్నటువంటి వ్యక్తిని మరి ఏ కృతజ్ఞతలో భాగంగా ఇచ్చారో అయితే మొత్తం మీద ఇచ్చారు. ఇంకా ఏంటంటే నాస్తికులకు ఇచ్చారు, ఆస్తికులకు ఇవ్వలేదు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ బ్రదర్స్ నల్లగొండ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకుడిని కనీసం మాట వరుస కూడా సంప్రదించలేదు. మొదటి వివాదం ఈ సురేఖ గారికి ఇవ్వడం అయితే, రెండో వివాదం నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ఏ కాంగ్రెస్ నాయకుడిని కూడా సంప్రదించలేదు, ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్. ఎందుకంటే వాళ్ళ ఇలాకాది, వాళ్ళ నల్లగొండ జిల్లా ఇలాకలో కనీసం ఎవరిని కూడా సంప్రదించలేదు. మూడో వివాదం అసలు దేవాదాయ శాఖ మంత్రి గారైనట్టు సురేఖ గారికి కనీసం విషయ పరిజ్ఞానం కూడా, అంటే విషయ సమాచారం కూడా లేదు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఎవరికి సంబంధం లేకుండా షాడో క్యాబినెట్ నిర్ణయం చేసిందా అనేది ఇక్కడ ప్రశ్న. దేవాదాయ శాఖ మంత్రికి తెలియదు, నల్లగొండ జిల్లా వ్యక్తులకు తెలియదు, అరుగుల సభ్యుల్లో శంకరమ్మ గారికి స్థానం లేదు. కొన్నిదల సురేఖ గారికి మాత్రం అగ్రతాంబూలం ఇచ్చేశారు. ఇది చాలా బాధపడాల్సిన విషయం. మొత్తం మీద నేను ముందే చెప్పాను, తెలంగాణ వ్యతిరేకులకు పెత్తనం ఇస్తే ఇట్లాంటి ఫలితాలే ఉంటాయి. వీళ్ళకే అగ్రతాంబూలం వెళ్తూ ఉన్నాయి. మనందరికీ తెలిసిందే, తెలంగాణ ఏర్పడిన తర్వాత మార్పు కోరుకున్న ప్రజలకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో అవకాశం ఇస్తే తెలంగాణ మార్కును మార్చేస్తున్నారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి తేజస్సును తీసేశారు. ఇక చాలా మార్పులు చేర్చారు. మరి ఎటువైపు వెళ్తుంది ఈ తెలంగాణ, ఆంధ్రీకరించబడుతుందని అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి వేచి చూద్దాం ఇంకెన్నింటి దారుణాలు ఉంటాయో, రాబోయే రోజుల్లో ఇంకెన్ని అరాచకాలు చూడాల్సి వస్తుందో వేచి చూద్దాం. ఈ పాలకమండలి సభ్యుల్లో రివ్యూ ఏమైనా జరుగుతుందో కూడా వేచి చూద్దాం.